ఈ అస్థిరతను రావణ కాష్టంలా రగుల్చుతూనే ఉంటారు. దీనికి తగ్గట్టే భాగ్యనగరంలో అత్యంత విలువైన 1000 కోట్ల రూపాయల భూ కబ్జా వ్యవహారం గుట్టురట్టయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత బ్రహ్మనాయుడు అరెస్ట్ చేయడంలో హైదరాబాద్ పోలీసులు అవలంబిస్తున్న తీరు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి భారీ భూ కుంభకోణాన్ని వెలుగు చూసినా, చట్టపరంగా అన్ని ఆధారాలు లభించినా ఇంకా అదుపులోకి తీసుకోలేకపోవడం గమనార్హం. ఆయన పరారీలో ఉన్నారని, ఇప్పుడే అరెస్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా హోంశాఖ కలిగి ఉన్న రేవంత్ రెడ్డి అదుపులో ఆ పరిస్థితి లేదా అనే విధంగా తెలంగాణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక అద్దంకి దయాకర్ లాంటి వారి మాటలను చూస్తే ఇదంతా రేవంత్ రెడ్డి కనుసన్నలలోనే జరుగుతుందా అనే కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒక పక్క ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించి, ఇంకొక పక్క జనసేనాని సభను నియంత్రించడంలో వచ్చే రాజకీయ లబ్ధి ఏంటో రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో రెండవ అంకం మొదలవుతుంది. కాంగ్రెస్ లో సీఎం పీఠం కోసం పోటీ పడే వారి సంఖ్య అరడజనుకు పైగానే ఉంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం రేవంత్ కు అండగా నిలబడి కలబడే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రాజకీయ తమాషాను డిజిటల్ యుగంలో ఉన్న నేటి జన్ జీ యువత నిశితంగా గమనిస్తుందన్న సోయ కూడా ఈ రాజకీయ నాయకులకు లేకపోవటం విచారకరం. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస, భాజపాల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇక రంగంలోకి జనసేన, తెలుగుదేశం పార్టీ దిగుతాయా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఏది ఏమైనా గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగా తెలుగుదేశం, జనసేన ఓట్లు ఈసారి కాంగ్రెస్ కు బదలాయింపు జరిగే అవకాశం తగ్గినట్టు సమాచారం. 2028 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించలేకపోతే కాంగ్రెస్ లో ప్లాన్ బి ఆపరేషన్ న్యూ సీఎం మొదలు కావటం ఖాయం. ఇక రేవంత్ రెడ్డి ఈ చక్ర వ్యూహాన్ని ఎలా ఛేదిస్తారో చూడాలి.